తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా 17 మంది మృతి చెందారు. చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకుని కొంతమంది గోడ కూలి, మరికొందరు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి మరికొందరు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం వర్షం తగ్గినా చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. మిగ్జామ్ తుఫాన్ చెన్నైని ముంచేసింది. ఆదివారం రాత్రి నుంచి కంటిన్యూగా మంగళవారం తెల్లవారుజాము వరకు వర్ష బీభత్సం కొనసాగింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇండ్లు, పార్కింగ్లో ఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. దీంతో చెన్నైలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 47 ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అటు వరదల్లో చిక్కుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ని రక్షించారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు ఏపీలో మిగ్జామ్ తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఏలూరులోని ప్రభుత్వ హాస్పిటల్లోకి వరద నీరు చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లై పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మరో 24 గంటల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.